ప్రభునందు ప్రియులారా, ప్రభునామంన మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దురాశ అనగా చెడ్డ ఆశలు లేక చెడ్డ కోరికలు. ఈ లోకములో జీవించిన వారికి లోకాశలు అనేకముగా ఉండవచ్చును. ధనము సంపాదించవలనని, రాజకీయంగా పేరును సంపాదించాలని ఇలాగు ఎన్నో ఆశలు ఉండును. అంతేకాక దేవుని కంటే సుఖానుభవమును కోరుకొని అలాగూ గొప్పగా జీవించుటకు ఎందరినో మోసగించుట, ఎన్నో మోసాలు చేసి అక్రమంగా సంపాదించిన వారు ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఈడ్వబడిన వారుగా ఉన్నారు. అనగా సచ్చిన కుక్కకు తాడుగట్టి లాగుకొని పోయినట్లు మానవుడు చెడ్డ కోరికలు అనే తాళ్ల చేత కట్టబడి లాగుకొని పోవుచున్నారు. మానవుడు చెడ్డవాటి వైపు ఈడ్వబడుచూ ఉన్నాడు. వ్యభిచారము, జారత్వముల కారణముగా అనేక కుటుంబాలు పతనమై పోవుచున్నవి. వారిలో హృదయములో నెమ్మది లేదు, వారికి శాంతి సమాధానములు లేవు. కనుక ప్రియులారా, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.